ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. సత్య స్వరూప నిత్య నివాసి సొత్తుగా చేసితివి. సొత్తుగా చేసితివి. పాడెద దేవా నీ కృపలన్ తన గీతములన్ స్తోత్రము ఆశీర్వాదాలన్నీ నావే. దేవుని యాజమాన్యపు ముద్ర. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫెసీ 4:30. ఒకరికి చెందిన వారుగా జీవించడం అనేది మానవాళి తప్పనిసరి అవసరత. ఆదాము అవ్వలను ఈ అవసరతతో దేవుడు సృష్టించి శ్రద్ధ, అనురాగం, ఏర్పాటు, చల్లని పూట సహవాసం వారికి సమకూర్చి తనకి బద్దులుగా చేసుకున్నాడు. దేవుడు అనుగ్రహించిన ఈ సంతృప్తిని పాపం నాశనం చేస్తే మానవుడు తన సొంత అవసరాలు తీర్చుకోవడానికి తన మార్గం వెతుక్కుంటూ పోయాడు. సాతానుడు సైతం అత్యవసరంగా అసత్యపు అభద్రతాభావాన్ని మరొక ప్రత్యామ్నాయంగా చూపాడు. ఇతరులకు చెందిన అవసరతను తప్పుతో పట్టించడానికి యూనియన్లు, క్లబ్బులు, సోదర స్నేహ సంఘాలు సాతానుని ప్రయత్నాలు. దేవుడు కేవలం సంఘంలోనే మనకు అవసరమైనవి పరిపూర్తిగా సమకూరుస్తాడు. దేవుని నూతన జన్మ ద్వారా వెనక్కి రప్పించి పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం కార్యం ద్వారా తన సొంత వారిగా మనల్ని ముద్రించుకున్నాడు. ఈ పరిచర్యకు ఆధారం క్రీస్తు చేసిన కార్యం. ఈ సత్యాన్ని మనకు నిత్యం చురుకుగా తెలియజేసేవాడు ఆత్మదేవుడు. మనలను ముద్రించడం, మన అవసరతలు తీర్చడం అనేవి దేవుడు తన యజమాన్యం, భద్రత ద్వారా చేస్తాడు. ఒక పత్రం పైన ముద్ర అది ఎవరు పంపారు లేక ఎవరు రాశారనేది తెలియజేస్తుంది. ఆ పత్రం పైన పేరు అది ఎవరికి చెందినదో తెలియజేస్తుంది. ఒక పుస్తకంలో కానీ వస్తువుపై కానీ వ్రాసే మన పేరు దానికి మనం యజమానులమని తెలియజేస్తుంది. దేవుడు ఆయన ఆత్మ ద్వారా ఆయన నామాన్ని మనపై వ్రాశాడు. ఆయన సంతకం ఒక బ్రాండ్కి గుర్తు కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన స్వభావాన్ని మనలో పెంపొందిస్తాడు. ఇతరులు మనలో క్రీస్తును మనలో చూస్తే మనం ఆయనకు చెందిన వాళ్ళమని ఈ లోకం తెలుసుకుంటుంది. మన జీవన విధానం, మన శరీరం వాడే విధానం క్రీస్తును చూపించే ఒక వేదిక లాంటిది. పరిశుద్ధాత్మతో ముద్ర వేయటానికి మరొక కారణం భద్రతనిచ్చే ఉద్దేశం. పౌలు దినాల్లో వ్రాసిన బ్రతులపై ముద్రను వేడి మైనం వేసి భద్రం చేసేవారు. ఆ గట్టిపడిన ముద్రను విరగగొట్టి ఆ ప్రతిని తెరిచేవారు. దేవుని నుంచి మనలను ఎవ్వరూ వేరు చేయలేరని పరిశుద్ధాత్మ సన్నిధి మనకు ఉత్తరవాదిగా ఉంది. క్రీస్తు మనలను దేవునిలో పరిశుద్ధాత్మ ద్వారా ఉంచాడు. కాబట్టి క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎవరూ ఎడబాపరు. అప్పుడు మనం సంపూర్ణమైన విమోచన పొంది పరిపూర్ణ మార్పు చెంది ఎప్పటికీ క్రీస్తులో ఆయన వలె ఉంటాం. సాధారణంగా క్రైస్తవులు పాపం, విచారం దేవునితో గల సంబంధాన్ని విడదీస్తాయని ఆలోచిస్తుంటారు. మనం దేవునికి ఎన్నటెన్నటికీ చెందిన వారమని మనలోని పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తాడు. ఎంత ఆశీర్వాదకరమైన ఐక్యత! తండ్రి, నీవు నన్ను ముద్ర వేయటం ద్వారా నీ యాజమాన్యం, భద్రతలో నేను పదిలంగా ఉంటాను. దానికి వందనాలు. కేవలం నా అవిశ్వాసం వలననే నా భయాలు ఉత్పన్నమవుతున్నాయని ఒప్పుకుంటున్నాను. నీ నుంచి నన్ను ఏది వేరు చేయలేదనే వాస్తవంలో నేను సంతోషిస్తాను.